సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. నవల స్రవంతి శీర్షికన మనం వింటున్న నవల జొన్నలగడ్డ లలితాదేవి రచించిన డబుల్ గేమ్ 4వ భాగం. ఇప్పటి వరకు జరిగిన కథ. పెద్ద పారిశ్రామికవేత్త అయిన చక్రధర్రావు కుమార్తె మనోజ ఎంతో అందమైనది, చాలా చాకచక్యంగా, తెలివితేటలతో, ఎంతో సాహసంతో కలిగిన వ్యక్తి. ఆమెను ప్రేమిస్తున్నానంటూ శివరామకృష్ణ అనే మంత్రి కొడుకు దిలీప్ ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటాడు. వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ తోట బంగ్లాకు వెళ్తారు. అక్కడ పని మనిషి వీరయ్య ఆ బంగ్లాని ఎలాగైనా సొంతం చేసుకోవాలని చూస్తుంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఒక పార్టీకి హాజరవుతారు. అక్కడ ఒక అపరిచిత వ్యక్తి ఆమెను కలిసి తమ ఇద్దరికి బద్ధశత్రువైన మనోహర్ దేశాయిని ఎలాగైనా అంతమొందించాలని, దానికోసం వాళ్ళిద్దరూ చేతులు కలపాలని, ఆమె అతన్ని పెళ్లి చేసుకోవాలని ఒక కండిషన్ పెడతాడు. కానీ మనోజకి అతను ఏదో వేషం వేసుకొని వచ్చినట్టు, అతనెవరో చూచాయగా తనకు తెలుసు అన్నట్టు అర్థమవుతుంది. దీంతో ఆమె అతన్ని సింపుల్గా పెళ్లి చేసుకుంటుంది. దిలీప్కి మాత్రం ఏ విషయమూ చెప్పదు. ఈలోగా తన బాబాయ్ శ్రీచంద్ర ఏమయ్యాడో ఎంక్వైరీ మొదలు పెడుతుంది. తన బాబాయ్ అరెస్ట్ అయిన విషయము, మరి వాళ్ళ పార్ట్నర్స్ ఏమయ్యారో తెలుసుకుందామని న్యూస్ పేపర్లో వెతుకుతుంది. దానిలో తనకి కావలసిన సమాచారం దొరుకుతుంది. కానీ ఒక పేపర్ కటింగ్ ఆమెని ఆకర్షిస్తుంది. అక్కడ ఏదో విషయం దాగుందని దానికోసం పేపర్లని వెతుకుతుంది. ఆ పేపర్ లేకపోయేసరికి దిలీప్ వాళ్ళ ఇంట్లో పేపర్లు తీసుకురావడానికని వెళ్తుంది. ఈలోగా మనోహర్ దేశాయ్ హత్యకు గురవుతాడు. దిలీప్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పేపర్లు వెతుకుతూ ఉంటే బీరువా వెనకల నుంచి ఒక అతను గమనిస్తూ ఉంటాడు. అది ఎవరన్నది కనిపించదు. కానీ అక్కడ ఎవరో ఉన్నట్టు మాత్రం మనోజ గుర్తుపడుతుంది. వెంటనే పేపర్లు తీసుకుని ఆమె వెళ్ళిపోతుంది. ఇక్కడి వరకు చూశాం కదా. తర్వాత కథ ఇలా సాగుతుంది. మనోజను అడుగుదామనుకున్నది అడగనే లేదు, చెప్పాలనుకున్నది చెప్పనే లేదు. ఆమె మటుకు సుడిగాలిలా వచ్చి వెళ్ళిపోయింది. ఆమెని తను సెంటర్లో చూశాడు. ఒంటిగా కాదు, జంటగా. అతనెవరో తెలుసుకోవాలని, వీలైతే తను మరో అమ్మాయితో ఎందుకు తిరుగుతున్నది వివరిద్దామని చాలా అనుకున్నాడు. ఏమిటో మనోజ ఎప్పటికీ తనకి సాల్వ్ కాని క్రాస్ వర్డ్ పజిల్. వెనక్కి వాలి ఆలోచనలో పడ్డాడు. అతని కాళ్ళ ముందు టక్కున ఏదో పడిన శబ్దమై కంగారుగా వంగి చూశాడు. చిన్న రాయి, దానికి కాగితం కట్టి ఉంది. భయం భయంగా ఆ రాయి అందుకుని తాడు విప్పాడు. దిలీప్ బడ్డూలా ఏం ఎరగని వాడిలా ఉంటూ, ఆడపిల్ల అంటే వల్లు తెలియని నీకు తగిన గుణపాఠం రేపు సాయంత్రంలోగా చెబుతాను, కాచుకో. గ్రీన్ ఆర్డర్. ఆ ఉత్తరం చూడగానే హడలిపోయాడు దిలీప్. ఇదేదో సినిమా ట్రిక్లా ఉంది. ఎవరిది రాసింది? మనోజ. అంతే అయి ఉంటుంది. తనేగా ఎవరో అమ్మాయితో తిరుగుతున్నానని తిట్టింది ఫోన్లో. ఇక్కడి నుంచి బయటకు పోతూ తనకి తగిలేలా రాయి విసిరి ఉంటుంది. మనోజ మీద పట్టరాని ఆగ్రహం వచ్చింది దిలీప్కి. దినదిన గండం నూరేళ్ల ఐషు అన్నట్లు ఈవిడతో అంతా డేంజరే కదా. ఆవిడ ఇల్లు డేంజరు, ఆవిడ పని వాళ్ళు డేంజరు, అసలు ఆవిడ డబుల్ డేంజరు. అయిందేదో అయిపోయింది. ఆమె అందం వెనుక మిన్నాగు పగ ఉందని, ఆమె తలుచుకుంటే పాములా కాటు వేసిపోగలదని తనకిప్పుడిప్పుడేగా తెలుస్తోంది. ఏం ఆడది? తనే తనని ప్రేమిస్తున్నట్టు నటించి మరో వ్యక్తితో షికార్లు కొట్టగా లేంది. తను ఒకసారి ఆడపిల్లతో తిరిగితే తప్పు వచ్చిందా? దానికి ఇంత బెదిరింపు లేఖలా? సిగ్గు లేకపోతే సరి. తన తండ్రి మినిస్టరు, తలుచుకుంటే ఏమైనా చేయగలడు. ఆవిడ గారి తండ్రికి తమని మించిన లకారాలు ఉంటే ఉండొచ్చుగాక. తన తండ్రి తను కలిసి అంతకు 10 రెట్లు సంపాదిస్తారు మరో ఏడాదిలో. ఇప్పటికీ తక్కువేం లేదు. వాళ్ళ నాన్నకి డబ్బుండగానే సరా. పవర్స్ ఏవి? తన తండ్రి మినిస్టర్ అంటే ఎంత హోదా, ఎంత అథారిటీ. మనోజ కారులో ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్లే వరకు పేపర్లు తీయలేదు, చూడలేదు. కారు దిగి ఇంట్లోకి వెళుతూ తండ్రి గదిలోకి చూసింది. తండ్రి గదిలో కనిపించలేదు. తిన్నగా పైకి వెళ్ళిపోయింది. గది తలుపులు దగ్గరగా వేసి పేపర్ తీసింది.
శ్రీచంద్ర ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీకి చెందిన ఆ ప్రకటన చూసి ఉలిక్కిపడింది మనోజ. శ్రీచంద్రకు శిక్ష పడటం వల్ల కంపెనీ మేనేజ్మెంట్ సరిగ్గా లేనందున మూసివేస్తున్న ప్రకటన అది. ఆ ప్రకటన చదవగానే తండ్రి చక్రధర్రావు గుర్తుకు వచ్చాడామెకు. తను దిలీప్ ఇంటికి వెళ్ళబోతున్నప్పుడు తండ్రిని తను అడిగిన ప్రశ్నలు, వాటికి అతను ఇచ్చిన సమాధానాలు అన్నీ గుర్తున్నాయి. పేపర్ కటింగ్ తీసి దాచిన తన తండ్రి అది దేనికి సంబంధించిన మ్యాటరో చెప్పడానికి ఎందుకు సంశయించాడు? పైగా తను బాబాయ్ కంపెనీ దగ్గరకు వెళ్ళి కనుక్కుంటానని ఎందుకు అబద్ధం చెప్పాడు? అయితే ఆ ప్రకటన కట్ చేసి దాచడం దేనికి? తమ దగ్గర పేపర్ ఒకటి కట్ చేసి దాచి ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడినంత మాత్రాన ఆ పేపర్ కొన్న మిగిలిన వ్యక్తులంతా చదవకుండా ఉంటారా? తెలియకుండా ఉంటుందా? ఎందరి దగ్గర దాస్తారు? ఆ కటింగ్ చేసిన మ్యాటర్ అంతా మరొకసారి చదివింది. ఆ ప్రకటన ఎవరిచ్చారు? బాబాయ్ లేడని మూసివేస్తున్నట్టు పార్ట్నర్స్ ఇచ్చారనుకోవడానికి ఒకడు జైల్లో మగ్గుతున్నాడు, మరొకరు అంతూ పంతూ లేడు. ఇస్తే ఎవరివ్వాలి? తన తండ్రే ఇవ్వాలి. తన తండ్రే ఇస్తే ఆ మాట ఎందుకు మాట్లాడాలి? తను ఆడపిల్ల, ఈ విషయాలని దేనికి అని అనుకున్నాడేమో. మళ్ళీ ఒకసారి లేచి బీరువా తీసి పినతండ్రి పార్ట్నర్స్కి సంబంధించిన న్యూస్ మొత్తం చదివింది. వాటితో పాటు ఈ ప్రకటన కూడా చదివింది. ఒక్క క్షణం ఆలోచించి ఆ పేపర్ ఆఫీస్కు తీసుకెళ్లి ఆ ప్రకటన ఎవరిచ్చారో, దానికి డబ్బు ఎంత ఇచ్చారో ఎంక్వైరీ చేస్తే లాభం ఉంటుందా? దాదాపు 4 రోజుల నాటి మ్యాటరు ఎవరిచ్చింది ఆ పత్రిక అడ్వర్టైజ్మెంట్ వాళ్ళకి గుర్తుంటుందా? బిల్లు తీసి చూపిస్తారా? తను ఎక్కడికి వెళ్ళాలి? జైలుకు వెళ్ళి ఆ రెండవ పార్ట్నర్ని కలుసుకోవడమా, లేక మూసివేస్తున్నామన్న కంపెనీకి వెళ్ళి చూడటమా, పత్రికా ఆఫీసుకు పోయి ప్రకటన విషయం తేల్చుకోవడమా? ముందుగా తను చేయవలసిందేమిటి? కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ సోఫాలో ఓ పక్కకి ఒరిగింది. తలుపు బయట నుంచి ఎవరో కొడుతున్నట్లు టక్ టక్ మని వినిపించింది. ఉలిక్కిపడి తలుపు కేసి చూసింది. అక్కడ ఎవరో నిలబడినట్లు అనిపించి విసురుగా వెళ్లి తలుపు తీసింది. మనుషులెవరూ కనిపించలేదు. కానీ 4 మడతల కాగితం కనిపించింది. అది తీయకుండానే గబగబా కిందకు పరిగెత్తింది ఎవరా అని. దబదబా నడిచిపోతున్న శబ్దం దూరమైంది. కిందకు వచ్చి చూసింది. రోడ్డు మీద నడిచే వాళ్ళెవరూ అనుమానాస్పదంగా కనిపించలేదు. ఆ ప్రాంతం నిర్మానుష్యంగా ఉంది కనుక ఎదురుగా కొట్లోకి చూసింది. 2-3 కస్టమర్లు ఉన్నారు. కొన్నవి తీసుకుని డబ్బు చెల్లిస్తున్నారు. విసుగ్గా మళ్ళీ పైకి వచ్చింది. ఆ కాగితం తీసింది. డియర్ మనోజ, ఒకప్పుడు నువ్వు ఘాటుగా ప్రేమించి అత్యంత సుందరంగా రాసిన లేఖలన్నీ మా దగ్గర ఉన్నాయి. నువ్వు అనవసర విషయాల్లో తల దూర్చకుండా నీ మటుకు నువ్వు ఉండకపోతే ఎల్లుండి నుంచి ఈ ప్రేమ లేఖలన్నీ ఈవినింగ్ ఎడిషన్లో రోజుకొకటి చొప్పున ప్రచురించబడుతూ ఉంటాయి. నువ్వు ఈ రోజే వెళ్ళి రేపటి పేపర్కు విత్డ్రా చేసుకుంటున్నాను అని ప్రకటన ఇవ్వు. అది కుదరదనుకుంటే ఈరోజు రాత్రికి చిన్న స్లిప్ రాసి నీ రూమ్ ఎదురుగా ఉన్న రోజ్ ఫ్లవర్ పూల కొండీలో పెట్టు. అందులో రాసిన ఆ వాక్యం ఒక్కటే చాలు. ఈ రాత్రికి ఆ స్లిప్ లేకపోయినా, రేపు పేపర్లో ఆ ప్రకటన లేకపోయినా, ఎల్లుండి నుంచి ఈవినింగ్ ఎడిషన్లో ఆ లేఖలు ఒక్కొక్కటి చొప్పున రోజు ప్రచురించబడుతూ ఉంటాయి. మీ పేర్లు, అడ్రస్లతో సహా. ఇట్లు గ్రీన్ ఆర్డర్. ఆ ఉత్తరం చదివేసరికి భగ్గున మండిపడింది మనోజ హృదయం. ఆ చేతి రాతని మరోసారి పరిశీలనగా చూసి డైరీలో భద్రపరిచి లేచింది. వాచి చూసుకుని ఫ్లాస్కులో కాఫీ పోసుకుని తాగుతుంటే శేషాద్రి వచ్చాడు. అమ్మా, భోజనానికి రారా? వస్తాను గాని మన ఇంటికి ఎవరన్నా వచ్చారా? నువ్వెక్కడికి పోయావు? ఇందాకటి నుంచి కనిపించలేదు అని అడిగింది. మీరు వెళ్ళిపోయాక కారులో అయ్యగారు కారు కోసం చూశారు. మీరు వేసుకొని వెళ్ళారని చెప్పాను. ఎంతసేపట్లో తను వస్తుందో ఆఫీస్కు ఫోన్ చేసి తెప్పించుకుంటే సరి అంటూ అయ్యగారు డ్రెస్ చేసుకోవడానికి తన గదిలోకి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిన అయ్యగారు ఫోన్ చేశారో లేదో గాని జీపు మటుకు రాలేదు. మీరే వచ్చేశారు. తలుపులు దగ్గరగా వేసి అయ్యగారు లోపలే ఉన్నారనుకుని నేను వెళ్ళి చెప్పాను కారు వచ్చిందని. అయితే లోపల అయ్యగారు లేరు. ఎప్పుడు వెళ్ళిపోయారో మటుకు నాకు తెలియలేదు. ముత్తురామ్కి చెప్పి వచ్చాను. అయ్యగారు కంపెనీకి వెళ్ళిపోయారేమో, భోజనానికి తీసుకురావాలని కారు తీసుకెళ్ళమని ఇంకేదో చెప్పబోయాడు శేషాద్రి. ఆయన గొడవ దేనికి? నీ సంగతి చెప్పు విసుగ్గా అంది మనోజ.
చిత్తం, అదే చెప్తున్నానండి. అయ్యగారి కోపం అయ్యగారి కోసం కారు పంపిస్తే అక్కడ కూడా అయ్యగారు లేరని తిరిగి వచ్చాడండి. వస్తూ కారులో ఇది ఉందని ఇచ్చాడండి అంటూ జేబులోంచి క్యాసెట్ ఒకటి తీసి ఆమెకు అందించాడు. అది అందుకుంది మనోజ. ఆమె బ్రుకుటి ముడిపడింది. సరే, నువ్వెళ్ళు. డాడీ వచ్చాక చెప్పు, ఇద్దరం కలిసి భోజనం చేస్తాం. శేషాద్రి క్రిందకు వెళ్ళిపోయాడు. ఆ క్యాసెట్ జాగ్రత్తగా బీరువాలో దాచింది. కానీ టేప్ రికార్డర్ ఆన్ చేయలేదు. అది ఆన్ చేసే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ క్యాసెట్ తను తీసుకురాలేదు. తండ్రి కారు ఎక్కలేదు. అయితే మధ్య దారిలో ఎవరో పడేశారు. అంటే అది డ్రైవర్కు తెలియకుండా పడేసి ఉంటారా? లేక ముత్తురామ్గాడు ఏదన్నా మాయ చేస్తున్నాడా? మనోజ పరిశోధనకు మూలమైన శ్రీచంద్ర ఆ సమయంలో ఎక్కడ ఉన్నాడు? కొన్ని వేల మైళ్ళ దూరంలో ఎవ్వరూ లేని బికారిలా ఒక కాకా హోటల్లో టీ తాగుతున్నాడు. బట్టలు మాసినాయి, తలంతా రేగిపోయి ఉంది, ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుపోయి ఉంది. కానీ మనిషిలో చురుకుదనము, కళ్ళలోని తీక్షణత, ముఖంలోని పట్టుదల తాలూకు చిహ్నాలు ఎక్కడా చెక్కు చెదరలేదు. ఆ టీ పూర్తిగా తాగేసి జేబులో ఉన్న చిల్లర అక్కడ పడేసి మెల్లగా బయటకు వచ్చాడు. పక్కనే ఉన్న సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్లో ఒక పుస్తకం అద్దెకు తీసుకొని పేజీలు తిప్పుతూ నడవసాగాడు. కొంచెం దూరం నడిచేసరికి తన వెనక ఎవరో వస్తున్నట్లు అనిపించి వెనక్కి తిరిగి చూశాడు. ప్యాంటు టీషర్టు ధరించిన ఒక వ్యక్తి రోడ్డు కవతల పక్కకు క్రాస్ చేసి తప్పుకున్నాడు. అతని చేతిలో ఏదో ప్యాకెట్ ఉంది. శ్రీచంద్ర ఓరకంటితో అన్ని గమనించనట్లే మరి కాస్త ముందుకు వెళ్ళాడు. అక్కడ పోస్టాఫీసు ఉంది. లోపలికి వెళ్ళి ఇన్లాండ్ లెటర్ కొనుక్కుని అక్కడే 4 వాక్యాలు రాసి పోస్టులో పడేసి బయటకు వచ్చేసరికి ఆ టీషర్టు వ్యక్తి అక్కడే ఉన్నాడు. ఎదురుగా ఉన్న అరుగు మీద కూర్చొని కనిపించాడు. ఇతను తన కోసమే కనిపెట్టుకుని ఉన్నాడు, సందేహం లేదు అని అనుకున్నాను. శ్రీచంద్ర బయటికి రావడం గమనించిన ఆ వ్యక్తి లేచాడు. శ్రీచంద్రకి పక్కగా వచ్చి, చూడు బాయ్, మేఘాలయ లాటరీ డ్రా రేపే కదూ అని అడిగాడు. నాకు లాటరీ విషయాలు అంతగా తెలియవు అన్నాడు శ్రీచంద్ర. తెలియకపోయే గాని రేపు మటుకు మేఘాలయ డ్రా, అది గుర్తుంచుకో అంటూ చకచక అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళిపోయాడు. అప్పుడు గమనించాడు శ్రీచంద్ర అతను ఆ పాకెట్టు అరుగు మీద ఉంచి లేచాడని. గబగబా అటు అడుగులు వేయబోయి టక్కున ఆగిపోయాడు. ఆ అరుగు తాలూకు ఇంటి తలుపులు తెరుచుకోవడము, ఆ పాకెట్ అందుకొని మెరుపులా లోపలికి వెళ్ళిపోవడము అన్నీ జరిగిపోయాయి. మగో ఆడో తెలియని వ్యక్తి దుప్పటి ముసుగు పాదాల వరకు వేసుకుని ఆ పాకెట్ అందుకున్నాడు. శ్రీచంద్ర ఆ ఇంటికేసి ఒకసారి చూశాడు. అది చిన్న పెంకుటిల్లు. ముందు సిమెంటు రేకులతో వసారా దింపి ఉంది. ఆ వసారాకి 2 పక్కల 2 అరుగులు ఉన్నాయి, చిన్న చిన్నవి. ఆ ఇల్లు ఎవరిది? అసలింతకీ ఆ వ్యక్తి ఎవరు? మేఘాలయ లాటరీ రేపు డ్రా అయితే తనకెందుకు? తన లైఫ్లో తనింతవరకు ఏనాడు లాటరీ టికెట్లు కొనలేదు. దానిమీద ఆశపడలేదు. కష్టపడి సంపాదించుకున్న డబ్బుకే దిక్కు దివానం లేకపోతే ఇలా ఉల్ఫాగా వచ్చే డబ్బు నిలబడుతుందా? ఈజీ మనీ గోస్ ఈజీ అని ఆంగ్లంలో సామెత. అతను అలా ఆలోచిస్తూ తను ఉన్న బస చేరుకున్నాక టక్కున ఏదో మెరుపు మెరిసినట్టయింది. అది ఏదో ఆషామాషి మాట అయి ఉండదు. అందులో ఏదో గూఢార్థం ఉంది. అది తనకి పనికి వచ్చేదే అయి ఉంటుంది. అంటే అతగాడికి తనెవరైంది తెలుసునన్నమాట. ఎక్కడో ఆంధ్రదేశం నుంచి వచ్చిన తను ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఈ చిన్న ప్రాంతంలో తన్ని ఎలా పసిగట్టాడు? అంటే తనని ఎప్పటినుంచో అనుసరిస్తున్నట్టే కదా అర్థం. శ్రీచంద్ర ఉంటున్నది చిన్న రేకుల షెడ్డు. ఆ షెడ్డులో ఒక చాప, ఒక కూజ, ఒక చిన్న ప్లాస్టిక్ గ్లాసు, ఓ చిన్న ప్లాస్టిక్ చెంబు, ఒక కుండ, ఇవి సామాన్లు. అదృష్టం ఏమిటంటే ఆ రేకుల షెడ్డులో ఓ బల్బు ఉంది. కరెంటు లేదని అనుకోకుండా. ఉదయం నుంచి తిరుగుతూనే ఉన్నాడు. చాలా బడలికగా ఉంది. చాప మీద ఒరిగాడు. అతని కళ్ళ ముందు మేఘాలయ డ్రా రేపే అన్నమాట పదే పదే తిరుగుతోంది. ఆ సంకేతం ఏమిటి? దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అన్నదే అతనికి పట్టుకున్న సమస్య. పోనీ ఒకవేళ తను ఆ టికెట్ కొని చూస్తే? టికెట్లు అన్నాక బోలెడు సిరీస్లు ఏడుస్తాయి. ఏది కొనాలి? కొంటే మటుకు తనకి ఏం అర్థం అవుతుంది? నోటికి వచ్చిందేదో చెప్పి కొనడం మంచిదా, లేకపోతే ఎందుకు లెమ్మని మౌనం వహించడం మంచిదా?
ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు శ్రీచంద్ర. అతనికి చటుక్కున జైలు నుంచి తప్పించుకున్న శ్రీవాత్సవ గుర్తుకు వచ్చాడు. అతనేమయ్యాడు? ఒకవేళ అతనే ఈ విధంగా ఒక క్షణం తొట్రుపడ్డాడు శ్రీచంద్ర. అతను మారువేషంలో ఉన్న శ్రీవాత్సవే అయితే తనకి అతనేదో సూచించాడనే అర్థం. శ్రీవాత్సవ అయితే తనని కలుసుకోకుండా ఎలా ఉంటాడు? ఎందుకైనా మంచిదనుకుంటూ జేబులోంచి డైరీ తీసి మేఘాలయ లాటరీ రేపే డ్రా అన్న మాట రాసి దాని కింద ఆ రోజు డేట్ వేశాడు శ్రీచంద్ర. ఇంకా దాని విషయం కాసేపు మర్చిపోయి పడుకుందామనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. కాని నిద్ర వస్తే గదా. అతని మనసంతా అస్తవ్యస్తంగా ఉంది. ఎంతటి వారికైనా కష్టాలు తప్పవని మహానుభావులంతా చాటి చెప్పారు. ఆ గాథలు జరిగినా జరగకపోయినా వారి ధీరత్వాన్ని తలుచుకుని వారితో పోల్చుకుని మహాధైర్యం తెచ్చుకోవడమే ఆంతర్యం. ప్రస్తుతం తన పరిస్థితి కూడా అంతే. కాకపోతే ఏదో అనుకొని ఊహించని సంఘటనలు జరగడం ఏమిటి? తన దేశాలు పట్టి పారిపోవడం ఏమిటి? ఇంతకీ కారణభూతుడైన వ్యక్తి మటుకు హాయిగా డన్లప్ పరుపుల మీద విశ్రాంతి తీసుకుంటూ గడుపుతున్నాడు. ఆ మాట తట్టగానే మనసు ఉడికిపోయింది శ్రీచంద్రకు. టపీమని లేచి కూర్చున్నాడు. అక్కడ తను ఏం చేయలేక ఇక్కడికి వచ్చి దాక్కున్నాడు. నిజమే, కుంజర యుధంబు దోమ కుత్తుక జొచ్చన్ మాట అయింది తన పని. తమ భాష, తమ తిండి అన్నింటికీ దూరం అయ్యి ఇక్కడ తాత్కాలికంగా తల దాచుకుంటూ ఉంటే అక్కడ కూడా తనని బతకనిచ్చేట్టు లేరు. ఎవరో పసిగట్టి వెంటాడుతున్నారు. అసలు తనెందుకు ఇంత దూరం వచ్చాడు? అక్కడే ఎవరికి తెలియకుండా ఉంటూ సమయం కోసం ఎదురు చూస్తుంటే ఏనాటికైనా రోజులు కలిసి రాకపోయేవా? ఇంతకీ శ్రీవాత్సవ ఏమయ్యాడు? అసలు బతికున్నాడా, చనిపోయాడా? ఇంత కష్టపడి బయటకు వచ్చి అతని మనసంతా ఎంత బిగపట్టినా, ఎంత తలుచుకోకూడదనుకున్నా అతనికి గతమే గుర్తుకు వస్తోంది. ఆ రోజు అది నవులూరు. మంగళగిరి రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉన్న ఏరియా అంతా నవులూరే. అక్కడ ఒక మామిడి తోట, అందులో పుట్ట ఉండడంతో దానికి ఒక ప్రత్యేకత ఏర్పడిపోయింది. వచ్చేవారు పోయేవారు ఎప్పుడూ ముఖ్యంగా ఆదివారాల్లో తిరణాల జనంలా తిరుగుతూ ఉంటారు. ఆ పుట్ట దైవ చిహ్నానికి, ఆ తోట వనభోజనాలకు కూడా ప్రత్యేకత ఏర్పరచుకుంది. ఆ పుట్ట దగ్గర ప్రశ్న చెబుతారని ఆ పుట్ట రోడ్డుకి ఎడమవైపున కొన్ని ఇళ్ళు వెలిశాయి. అటుపక్క శ్రీవాత్సవ తన పేరుతో 500 గజాల స్థలం కొనుక్కున్నాడు. అక్కడ ఇల్లు కట్టుకోవాలని, చుట్టూ చిన్న గార్డెన్ వేసుకోవాలని అతని తాపత్రయము. అయితే ప్రహరీ కట్టించి పూల కూరగాయల తోట పెంచమని తను సలహా ఇచ్చాడు. ఆ సలహా మేరకు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టించి ఒక పక్కగా నుయ్యి తవ్వించి దాంట్లోంచి మోటారు పెట్టి తోట వేశాడు. తోటకు తను దినం మార్చి దినం వచ్చి నీళ్లు పెట్టుకోవడము, అన్నీ పర్యవేక్షించుకోవడం చేస్తుండేవాడు. చెట్లు చక్కగా ఎదుగుతున్నాయి. మంచి వ్యక్తిని చూసి కాపలా పెట్టాలని అతను తగిన వ్యక్తి కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆ తోటకు దగ్గరగా ఒక డాబా ఇల్లు ఉంది. ఆ ఇల్లు గోడలన్నీ స్ట్రాంగ్గానే ఉంటాయి. కిటికీలు కూడా లేవు, ఒక్కటి తప్ప. విశేషం ఏమిటంటే ఆ ఇంటికి అదే విశేషంగా చెప్పుకోవాలి. ఆ ఒక్క కిటికీ కూడా కర్ర కిటికీ. ఒంటి తలుపు, గదులు మాత్రం 6. ఆ ఒక్క కిటికీ కూడా ఈ తోట వైపే ఉంటుంది. అది కార్తీక మాసం. ఆ రోజు ఆదివారం. తను, శ్రీవాత్సవ, సుందరేశ్వర్ సరదాగా అక్కడ తోటలో వనభోజనాలు చేసి మంగళగిరి పానకాల స్వామిని కూడా వీలైతే చూసి సరదాగా కాసేపు తిరిగి వద్దామని అనుకున్నారు. బహుశా అలా అనుకోవడమే గొప్ప నేరం అయిందనుకుంటాను. అది ఆ రోజు తెలియకపోయినా కొన్ని చేదు అనుభవాలు అయ్యాక ఇప్పుడు రోజు చింతపడుతున్నాడు అది తలుచుకుని శ్రీచంద్ర. ఇంకా ఏదో గత స్మృతులను నెమరవేసుకుపోతున్న అతనికి రేకుల షెడ్డు మీద ధన్ మని మీద ఏదో పడిన శబ్దం అయ్యేసరికి ఉలిక్కిపడి బయటకు వచ్చాడు. ఆ షెడ్ మీదకు వాలి ఉన్న మామిడి చెట్టు కొమ్మ మీద చరచరా వెళ్ళిపోతున్న ఒక మానవాకారం కనిపించింది. శ్రీచంద్ర దిగ్భ్రాంతుడై చూడసాగాడు. ఆ ఆకారం అలా కొమ్మల్లోంచి ఎటుమాయమైంది. అతను తిరిగి వచ్చి చూసినా కనిపించలేదు. ఇలా లాభం లేదనుకుని తను చెట్టు ఎక్కడం ప్రారంభించాడు శ్రీచంద్ర. ఆ సమయంలో అతని దగ్గర ఒక చాకు గాని, రివాల్వర్ గాని, ఏ విధమైన ఆయుధాలు లేవు. అదేదో తెలుసుకోవాలన్న పట్టుదల తప్ప. అప్పటికి సమయం 3 గంటలైంది. చెట్లు చేమలు ఎక్కడం అతనికి అలవాటు లేకపోయినా
ఎలాగైనా తేల్చుకోవాలన్న సంకల్పంతో అతను ఆ చెట్టు ఎక్కుతున్నాడు. అయితే ఆ మానవాకారం ఎటూ పోలేదని, ఆ మామిడి చెట్టు కవతల కొమ్మ మీది నుంచి దిగిపోయి ఆ పక్క ఇంటి దగ్గరే కాపు వేసిందని అతను గ్రహించలేదు. మామిడి కొమ్మలు పట్టుకుని ఎక్కుతున్న శ్రీచంద్రని చూస్తూనే ప్యాంటు జేబులో దాచిన పదునైన కత్తి తీసి పట్టుకుంది ఆ ఆకారం. శ్రీచంద్ర అటు పక్కకి తప్పకుండా వచ్చి తీరుతాడన్న ధీమా ఆ ముఖంలో కనిపిస్తోంది. ఏ ప్రాంతాన ఎలా దూకుతాడా, తను ఎలా ఆ కత్తిని అతని శరీరంలోకి దింపుదామా అన్నట్లు అతి జాగ్రత్తగా పర్యవేక్షిస్తోంది. శ్రీచంద్ర ఆ చెట్ల గుబురులోంచి ఒకసారి అన్ని పక్కలా పర్యవేక్షించాడు. ముందు వెనక దూకితే తనకు కనిపించేవాడే గనుక ఖచ్చితంగా ఆ పక్క ఇంట్లోకే దూకి ఉంటాడని అతి జాగ్రత్తగా ఆ ఇంటికేసి చూడసాగాడు. అలా చూస్తున్న అతనికి అక్కడ ఉన్న అరటి బోదె పక్కగా తెల్లని షర్టు కొన కనిపించింది. మరి కాస్త జరిగి పరిశీలనగా అటే దృష్టి నిలిపి అది ఖచ్చితంగా మనిషి నిలబడినదే అని, ఆ చెట్టు మీద నుంచి దుంకిందేనని గ్రహించి ఏం చేయడమా అని ఆలోచించాడు ఒక్క క్షణం. తను దూకితే అతను తలపట్టం ఖాయం, దూకకపోతే అసలు గొడవేమిటో అర్థం కాదు. దూకిన తర్వాత అతని చేతిలో ఆయుధాలుంటే ఏం చేయాలి? తను నోరెత్తేలోగా అతను తన పని కానిచ్చుకుంటాడు. ఇంతకీ ఆ ఇల్లు ఎవరిదై ఉంటుంది? అలా ఆలోచిస్తున్న అతనికి మెరుపులాంటి ఆలోచన మనోవీధిన మెరిసింది. దాంతో అతనికి పట్టరాని ఆనందం కలిగింది. నీలి కెరటాలను, ఉత్తుంగ తరంగ ఘోషను చీల్చుకుంటూ ఓడ హుషారుగా ప్రయాణం చేస్తోంది. వాతావరణం చాలా అనుకూలంగా ఉండటం వల్ల అయితే 5 రోజులు గడిచేసరికి గాలి ప్రతికూలమైంది. ఆకాశం నల్లని కాటుకలాంటి కారు మేఘాలతో నిండిపోయి వర్షం కురవడం ప్రారంభించింది. అది రాను రాను తీవ్రమై తుఫాను వచ్చే సూచనలు కనిపించసాగాయి. ఆ కల్లోలిత సముద్ర జలాలను చీల్చుకుంటూ జలదుర్గ అటు ఇటు ఊగుతూ ప్రయాణం కొనసాగిస్తోంది. ఆరవ రోజు అయిన ఆ రోజుకు ప్రకృతి మహా తీవ్ర రూపం ధరించింది. కెప్టెన్ గదిలో మనోహర దేశాయ్ మిత్రుడు, ఆంతరంగికుడు అయిన బెనర్జీ, ఖాదర్ ఖాన్ ఇద్దరు కూర్చొని ఉన్నారు. వారి ముందున్న టేబుల్ మీద ఖరీదైన మద్యం సీసా, గ్లాసులు ఉన్నాయి. నౌక అటు ఇటు ఊగుతున్నప్పుడల్లా అవి నాట్యం చేస్తున్నట్టు పైకి ఎగరసాగాయి. డెక్ మీద ఓడ కెప్టెన్ ఇస్తున్న ఆదేశాలను పాటిస్తున్న నావికులు హడావిడిగా అటు ఇటు పరిగెత్తుతున్నారు. ఆ మహాసముద్రంలో ప్రళయమే సంభవించిందా అన్నట్టు ఆ కారు చీకట్లో కెరటాలు తాటి ప్రమాణాన లేచి పడుతున్నాయి. గదిలో కూర్చోవచ్చు. ఖాదర్ ఖాన్, బెనర్జీల సంభాషణ రహస్యంగా జరగాల్సి ఉన్నా ఆ నౌక హోరులో వాళ్ళ గుసగుసలాడినట్లు కాక బిగ్గరగానే మాట్లాడుకుంటున్నారు. గది బయట ఎవరున్నారన్న హోరులో వీరి సంభాషణ ఎంత మాత్రం వినిపించే అవకాశం లేదు. రాత్రి 8 గంటలైంది. బయట తుఫాను మహాభీషణ స్వరూపం ధరించి ఆ రాత్రి ఎంత భయంకరంగా ఉందో అంతకు 10 రెట్లు భీకరంగా ఉంది. అక్కడ దుండగులు చేస్తున్న ఆలోచన. అయితే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నువ్వు చెప్పిన పనులన్నీ చేయడానికి నిర్ణయించుకున్నట్లేగా అని అడిగాడు బెనర్జీ సిగరెట్ వెలిగిస్తూ. అనుకున్నవన్నీ అనుకున్నట్లు ఈ రాత్రే ఖచ్చితంగా జరిగిపోవాలి. ఈ వాతావరణం కూడా అందుకు అన్ని విధాల అనుకూలంగానే ఉంది. మనం ఒక పథకం వేసుకున్నామంటే అది జరిగి తీరాలి. దాన్ని అమలు చేయడంలో ఆలస్యం చేశామా అంటే మనం సర్వనాశనం అయిపోతాం తప్ప ఏమి బాగుపడము, జవాబిచ్చాడు ఖాదర్ ఖాన్. బాగానే ఉంది. నువ్వేదో ఇంట్లో కూర్చుని మన ఊళ్ళలో మనకి సంబంధించిన వ్యక్తులతో ప్లాన్లు వేసి అమలుపరచడం వేరు. ఇలా ఓడల్లో కూర్చొని ప్లాన్లు వేసి అమలుపరచడం వేరు. ఇందులో గల సాధక బాధకాలను మళ్ళీ ఒకసారి నువ్వు కూలంకషంగా ఆలోచించడం మంచిది అన్నాడు బెనర్జీ. నువ్వన్నట్లు ఈ ఓడలో వేసిన ప్లాను మరీ సాహసవంతమైనది అనుకో. అలాగే ఒకసారి మళ్ళీ మనం ఆలోచిద్దాం. పోనీ మనకు అనుకూలంగా ఉన్నవి, ప్రతికూలంగా ఉన్నవి కూడా మరోసారి చూద్దాం అన్నాడు ఖాదర్ ఖాన్. నేను అనేది ఏమిటంటే నువ్వేదో పద్మవ్యూహం వేశావు. ఇక్కడ మనకు మనిద్దరమే మద్దతు, మిగిలిన వారంతా వ్యతిరేకులే. ఆ సంఖ్య కెప్టెన్ కాక 9 నావికులు అన్నాడు ఖాదర్ ఖాన్. వాళ్ళ 10 మందికి మనిద్దరం సమవుజ్జీలం, మన ఇద్దరమే 10 మంది పెట్టు అన్నాడు బెనర్జీ.
అంటే నీ పథకం ప్రకారం ముందు కెప్టెన్ని చంపేయాలి అంతేగా అన్నాడు బెనర్జీ. అవును, ఆ వెధవకి మనమంటే ముందు నుంచి అనుమానం అన్నాడు ఖాదర్ ఖాన్ పళ్ళు కొరుకుతూ. ఇప్పుడు అంత అనుమానం లేదులే, మన రివాల్వర్లు మనకిచ్చేశాడుగా. బాగానే మాట్లాడుతున్నాడు అన్నాడు బెనర్జీ. వాడి బొందలే, ముందు వాడి తర్వాత ఆ కింద ఉద్యోగి, దాంతో 2 అయిపోతారు. ఇక మిగిలింది 8 మంది. డెక్ మీద నావికులు ఆయుధాలు ఒక గదిలో రహస్యంగా దాచబడి ఉన్నాయి. వాటిని మనం మన గదిలోకి ఈలోగానే చేర్చేద్దాం. ఆ తర్వాత వాళ్ళతో మనం కెప్టెన్ని, అతని కింద ఉద్యోగిని చంపినట్లు చెబితే వాళ్ళంతా బెదిరిపోతారు, ప్రతిఘటించరు, లొంగిపోతారనే నా ఉద్దేశం. ఒకవేళ లొంగిపోయారు అనుకుందాం, అటో ఇటో తేల్చుకునేదాకా పోరాడదాము అన్నాడు ఖాన్. అంత దూరం రారులే. ఓడలో ఉన్న సరుకంతా న్యూయార్క్ చేరగానే అమ్మవేసి ఆ డబ్బంతా పంచుకుందామని ఆశ పెడితే వాళ్ళే దారికొస్తారు. అప్పుడు మనం కూడా ఆ పెద్ద మనిషి మనల్ని అమెరికా తోలేయడానికి వేసిన ఎత్తును గురించి విచారించిన అవసరం ఉండదు అన్నాడు ఈ ప్రయాణానికి కారణభూతుడైన వ్యక్తిని తలుచుకుంటూ బెనర్జీ. అవును, ఇదంతా ఆ దౌర్భాగ్యుడు మూలానే వచ్చింది. మోసగించడంలో వాడు మనల్ని మించిపోయాడు. ఆ కవరులో నిజంగా 1,00,000 2,00,000దో చెక్కు ఉంటుందనుకున్నాను, లేదా అమెరికన్ కరెన్సీ అయినా ఉంటుందనుకున్నాను. చివరికి ఓడలో కవర్ చింపి చూసేసరికి వళ్ళు మండిపోయిందనుకో అన్నాడు మంటగా ఖాన్. పోనీలే, ఇప్పుడు మాత్రం మించిపోయిందేముంది, ఓడలో అమ్మిన సామాగ్రి అంతా పంచుకుంటాం కదా. అయినా ఆ కవర్లో అంత డబ్బు ఉంటే మనం ఇండియాలోనే ఉండేవాళ్ళం కదా, ఇక్కడి దాకా రావడం దేనికి? ఇంతలో గది తలుపు తెరుచుకుని కెప్టెన్ ఆ గదిలోకి వచ్చాడు. ఆ కెరటాల జల్లుకు అతని బట్టలన్నీ తడిసిపోయాయి. ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? కులాసానా? బయట ప్రచండమైన తుఫాన్ రేగుతోంది. మీరు ఈ గదిలో ఏం చేస్తున్నారా అని చూడటానికి వచ్చాను అన్నాడు కెప్టెన్. ఈ రాత్రంతా ఇలాగే ఉంటుందంటారా అన్నాడు బెనర్జీ. బహుశా ఇంత ఉధృతం ఉండకపోవచ్చు. కూర్చోండి కెప్టెన్, కాస్త మాతో పాటు ఈ బ్రాంతి తాగండి అన్నాడు ఖాదర్ ఖాన్. కెప్టెన్ వారికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఖాదర్ ఖాన్ లేచాడు. బెనర్జీ బ్రాందీ గ్లాస్ అందించాడు కెప్టెన్కి. ఈ ఓడలో ఈ విధంగా నేను ప్రయాణం చేయడం 11వసారి అన్నాడు కెప్టెన్ గ్లాస్ అందుకుంటూ. ఆ గ్లాసు పూర్తి చేసేసరికి మరికాస్త అంటూ గ్లాసులో పోస్తూనే ఉన్నాడు బెనర్జీ. అంతా అయ్యాక ఆ ఖాళీ సీసా ఖాదర్ ఖాన్కి ఇచ్చాడు బెనర్జీ. కెప్టెన్ వెనుకగా నిలబడిన ఖాదర్ ఖాన్ ఆ సీసాతో తలపై బలంగా మోదబోయేలోగానే కెప్టెన్ తనకి కలగబోయే అపాయాన్ని ఊహించి జేబులోంచి పిస్టల్ తీయబోయాడు. అయితే ఖాదర్ ఖాన్ సీసాతో కెప్టెన్ తల మీద గట్టిగా కొట్టాడు. బెనర్జీ కెప్టెన్ చేతిలోంచి పిస్టల్ లాగేసి అతను కదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఖాదర్ ఖాన్ తన బలమైన హస్తాలతో అతని కంఠం నొక్కి పెట్టాడు. మరి 2 నిమిషాలకు కెప్టెన్ ప్రాణం గాలిలో కలిసిపోయింది. అమ్మయ్య, ఒక అడ్డంకి తొలగిపోయింది అంటూ సంతోషంగా బెనర్జీ కేసి తిరిగి, బెనర్జీ, గది కిటికీ తలుపులు తెరువు అన్నాడు. కిటికీ తెరిచేసరికి కెరటాల జల్లు లోపల పడింది. ఇద్దరూ కలిసి ఆ కెప్టెన్ శరీరాన్ని ఆ కిటికీలోంచి సముద్రంలోకి తోసేశారు. అలా తోసివేయడానికి ముందే కెప్టెన్ జేబుల్లో ఉన్న 2 పిస్తోళ్లను ఖాదర్ ఖాన్ స్వాధీనం చేసుకున్నాడు. బెనర్జీ డెక్కు మీదకు వెళ్ళాడు. ఆ చీకట్లో ముందు అతనికి ఏం కనిపించలేదు. అలా 5 నిమిషాలు నిలబడగా ఆ చీకటికి అలవాటు పడ్డాయి కళ్ళు. అప్పుడు నావికులు అటు ఇటు తిరగడం కనిపించింది. వాళ్లలో చాలామంది ఓడకు అవతలి కొనను ఉన్నారు. కెప్టెన్ కింద ఉద్యోగి అయిన రామ్లాల్, మరొక నావికుడు చుక్కాని దగ్గర ఉండి ఏదో ఉత్తరాలు ఇస్తున్నాడు. ఖాదర్ ఖాన్ పైడెక్ మీదకు ఎక్కి కెప్టెన్ భద్రపరిచిన కొన్ని మారణాయుధాలను సంగ్రహించి కెప్టెన్ గదిలోకి తీసుకొచ్చాడు. అక్కడ ఓ పెట్టి అడుగున దాచి, ప్రస్తుతానికి మనకి కొంత ప్రమాదం తగ్గినట్లే, వెళ్ళి రామ్లాల్ని పిలుచుకురా అన్నాడు బెనర్జీతో. బెనర్జీ పైకి వెళ్ళి రామ్లాల్ నిలబడి ఉన్న చోటుకు వెళ్ళాడు. అప్పటికి తుఫాను తీవ్రత కొంచెం తగ్గింది. ఒకసారి ఇలా రండి అని పక్కకు పిలిచి, కెప్టెన్కి అకస్మాత్తుగా జబ్బు చేసింది, తన గదిలో పడుకునున్నాడు, మీతో ఏదో చెప్పాలట, ఒకసారి రమ్మని పిలుస్తున్నాడని చెప్పాడు. ఇప్పటిదాకా బాగానే ఉన్నాడుగా, ఇంతలోనే ఏం జబ్బు చేసింది అని ఆశ్చర్యపడి పక్కనే ఉన్న నావికుడిని చూసి, భజన్, నిమిషంలో వచ్చేస్తాను, ఇక్కడే నిలబడు అంటూ చెప్పి
బెనర్జీ వెనకే లోపలికొచ్చాడు. అతను లోపలికి ప్రవేశించిన క్షణంలోనే తలుపు వెనుక దాగిన ఖాదర్ ఖాన్ ఇనుప గొట్టంతో అతని తల మీద బలంగా కొట్టాడు. అతను కింద పడిపోగానే కెప్టెన్ దాచిన ఆయుధాల్లోంచి కత్తిని తీసి ముందుగానే దగ్గర పెట్టుకున్న ఆ కత్తితో బలంగా పొడిచేశాడు. అమ్మా అని అరుస్తూ కింద పడిపోయి అలానే ప్రాణం వదిలేశాడు. అతని మృతదేహాన్ని కూడా కిటికీ తెరిచి ఆ ఇద్దరు సముద్రంలోకి తోసేశారు. బెనర్జీ, మనిద్దరం పైకి వెడదాం పదా, పిస్టల్స్ భద్రం అంటూ కర్చీఫ్ చుట్టిన 2 రివాల్వర్లు అతనికి అందించాడు ఖాదర్ ఖాన్. ఇద్దరు భజన్ దగ్గరకు వెళ్లారు. చక్రం దగ్గర ఒక నావికుడున్నాడు ఓడను నడుపుతూ. భజన్ అతని పక్కనే నిలబడి ఉన్నాడు. మిగిలిన నావికులు ఓడలోని వేరువేరు స్థానాల్లో నిలబడి ఉన్నారు. ఖాన్, బెనర్జీ ఆ ఇద్దరి దగ్గరకు వెళ్లారు. ఇక్కడి నుంచి కదిలారంటే మిమ్మల్ని కాల్చి పారేస్తాను, జాగ్రత్త అన్నాడు ఖాన్ చేతిలోని పిస్తోల్ చూపిస్తూ. భజన్ అడలిపోయాడు. మిస్టర్ భజన్, మీ కెప్టెన్ని చంపేశాము. అలాగే సెకండ్ మేట్ని కూడా. ఈ ఓడని కొన్ని క్షణాల్లో మేము స్వాధీనం చేసుకోబోతున్నాం. మీరు నేను చెప్పినట్లు వింటారా? సరే, తెల్ల జెండా చూపించండి. మనమంతా సముద్ర దొంగలమై ఓడ న్యూయార్క్ తీసుకుపోయి దీనిలోని సరుకునంతా అమ్మేసి ఆ డబ్బు పంచుకుందాం. లేదంటారా? ఇద్దరిని చంపిన మాకు మరో 4 చంపడం పెద్ద కష్టం కాదు అన్నాడు ఖాదర్ ఖాన్ కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ. అంతా చస్తే ఓడకి కెప్టెన్ ఎవరు అన్నాడు బెరుగ్గా భజన్. నువ్వు కెప్టెన్వి, చుక్కాని నడిపే కన్నను చీఫ్ మేట్ అవుతాడు అన్నాడు ఖాను. భజన్ ఒక క్షణం చకచక ఆలోచించేశాడు. అన్యాయంగా ప్రాణాలు పోగొట్టుకునే కంటే వీళ్ళకి లొంగిపోయి 4 డబ్బులు కళ్ళ చూసుకోవడమే మంచిది అనుకున్నాడు. సరే, మీ మాటకు నేను అంగీకరిస్తున్నాను అన్నాడు. పక్కనే ఉన్న కన్నన్ కూడా నేను అంగీకరిస్తున్నాను అన్నాడు. అలా అని మాటలు కాదు, ప్రమాణం చేయాలన్నాడు ఖాను. అతను చెప్పినట్టే వాళ్ళిద్దరూ ప్రమాణం చేశారు. కెప్టెన్ భజన్, ఇంకా 6 ఉన్నారుగా, వాళ్ళలో 3 పిలిచి జరిగిందంతా చెప్పు అన్నాడు ఖాదర్ ఖాన్ ఒక చోట కూర్చుంటూ. భజన్ చుక్కాని దగ్గర నిలబడగానే కన్నన్ వెళ్ళి 3 నావికలను తీసుకొచ్చాడు. భజన్ జరిగిందంతా వాళ్ళకి చెప్పేశాడు. అంతా విన్నాక తాము ప్రతిఘటించి చేసేదేం లేదు గనుక, ఎలాగో అంత డబ్బు తన కళ్ళ చుట్టం అసంభవం గనుక లొంగిపోవడానికి ఒప్పుకున్నారు. వాళ్లే కాదు, మిగిలిన 3 కూడా అలాగే లొంగిపోక తప్పలేదు. అందరికీ కలిపి చక్కని వెట్ పార్టీ ఇచ్చాడు ఖాదర్ ఖాన్. ఇంతలోనే ఆకాశాన్ని చీల్చుకుంటూ పెద్ద మెరుపులు మెరిశాయి, ఉరుములు గర్జించాయి. ఓడ మాత్రం ముందుకు దూసుకుపోతూనే ఉంది. శ్రీచంద్ర ఇంపోర్టెడ్ అండ్ ఎక్స్పోర్టెడ్ కంపెనీకి చెందిన 3 వంతుల సరుకు ఆ విధంగా అతని కంపెనీ నుంచి రహస్యంగా దాటవేయబడింది. రెండో కంటి వారికి తెలియకుండా ఆ విధంగా దాటించింది ఎవరు అన్నది రహస్యంగానే ఉండిపోయింది. అయినా ఏదో ఒకనాడు కడలి కడుపులోని బడబానంలా బయటపడక మానదు. ఈ విషయాలేవీ తెలియని శ్రీచంద్ర మటుకు అన్నింటికీ దూరంగా ఒక శత్రువు పన్నిన వలలో చిక్కి నా అనేవారు సహాయపడేవారు లేక అలమటించిపోతున్నాడు. ఎలాంటి వారికైనా ఏలినాటి శని ప్రభావం ప్రసరించి 7.5 సంవత్సరాలు ఏడవక అలమటించక తప్పదని అందుకే కాబోలు పెద్దలు అంటూ ఉంటారు. కథ ఇక్కడితో ఆపుతున్నానండి. తర్వాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. మీకు గనుక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మరియు మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన